స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2021 చేసిన శపథం నిలబెట్టుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక చేయనున్న సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. నాటి శపథం నిలబెట్టుకుంటూ సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను. నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు, ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నాను. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలిపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొనిదెల పవన్ కళ్యాణ్ నేను అంటూ జనసేనాని చట్టసభలో కరతాళ ధ్వనుల మధ్య శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన తరఫున గెలిచిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్ తో ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే గౌరవ స్పీకర్ సభ్యులందరికీ సభా సంప్రదాయాలు వివరించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు లేచి నిలబడగానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారికి ప్రోటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి పవన్ కళ్యాణ్ తో రిజిస్టర్లో సంతకాలు స్వీకరించారు. సభలోకి అడుగు పెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాల్లో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కందుల దుర్గేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10:30 అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అయ్యన్న పాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు. 1 గంటకి నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరు అయిపోతే యాక్టివ్గా నేనే అవుతాను. 83 నుంచి నేను రాజకీయాల్లో 42 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుండి వరుసగా 8వసారి విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుండి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. గత ప్రభుత్వం పథకాలు ఇస్తున్నామనే అహంకార ధోరణిని ప్రజలు తిరస్కరించి కూటమికి పట్టం కట్టడం ద్వారా అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ఆమోదం తెలిపారన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన పురంధేశ్వరి మాట్లాడుతూ అనేక మంది సీటు ఆశించి రాకపోయినప్పటికీ కూటమి గెలుపు కోసం కష్టించి పనిచేసినట్లు అభినందించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో బీజేపీ దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటే సమాజమే దేవాలయం అనే నినాదం తేదేపాదే అన్నారు. వివక్షతకు గురయ్యే వారికి నినాదంతో జనసేన నిలిచిందన్నారు. 3 పార్టీలు ఒక్కటే అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించేందుకు కూటమిగా ముందుకు రావడంతో ప్రజలు ఆశీర్వదించారన్నారు. కూటమి ప్రజా ప్రతినిధులు ఓడిన వారు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ నేతలు మోడీ అమిత్ షా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2024 ఎన్నికలకి ప్రత్యేకత ఉన్నది అని చెప్పి మనందరం గుర్తించవలసినటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు ఈ కూటమి మీద విశ్వాసంతో మనందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమికి అందించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రంగా రాజధానిని అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయం ఏదైతే మనది అని మనం చెప్పుకుంటున్నామో అది నిజంగా ప్రజా విజయం అని చెప్పి నేను భావిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క సత్తా ఏమిటో మన తెలుగు ప్రజలు చాటారు అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి ఏదైతే నేను బటన్ నొక్కి ఇస్తున్నాను అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి భావన కనబరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇంతకు ముందు ఉన్నటువంటి పాలకులు వారు వ్యవహరించినటువంటి తీరుని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి ఈ యొక్క ఫలితం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తనకు దక్కిన అవకాశం బీజేపీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు దక్కిన గౌరవంగా చెప్పారు. ఒక కార్యకర్తగా చేరిన తనకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందంటే అది ఒక్క బీజేపీకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తనకు దక్కిన అవకాశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసవర్మకు శక్తి సామర్థ్యాలు లేకుండానే మా జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ చెప్తా ఉన్నా మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా అది ఏ పార్టీ కానివ్వండి అన్ని రాజకీయ పార్టీల కన్నా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి శ్రీనివాసవర్మ అనేటువంటి విషయం చెప్పారు. ఆర్థికంగా ఎన్నాడు కూడా వెనుకాడినటువంటి పరిస్థితి లేదు. పార్టీ ఆజ్ఞాపిస్తే ఆర్థికంగా రాష్ట్ర పార్టీ నుంచి ₹1 కూడా ఆశించకుండా పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలో చేసేటువంటి శక్తి మాకుంది అనేటువంటి విషయం తెలుసు. అయితే అలా మాట్లాడినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో నా మిత్రులు, ఎన్నికలు వారం రోజులు ఉన్నాయనగా శ్రీనివాసవర్మ నువ్వు అభ్యర్థి కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం. మేము ఊహించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చుంటే మేము పల్టీ కొట్టేవాళ్ళం అనేటువంటి మాటలు వాళ్ళు 7 శాసనసభ అభ్యర్థుల దగ్గర నుంచి నాకు వచ్చాయి. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఢిల్లీలో నా పార్లమెంట్లో ఉన్నటువంటి
6 శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా సమన్వయం చేసుకుని ఎన్నిక చేశామనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గుర్తించుకోవాలి. అనంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తనతో పాటు ఆదినారాయణ రెడ్డి గెలవడంతో జగన్ను శాండ్విచ్ చేసినట్లయిందన్నారు. సర్పంచ్ పదవికి కూడా పోటీ చేయని సత్యకుమార్ బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కిందంటే ఇది ప్రతి ఒక్క కార్యకర్త గెలుపన్నారు. గత ప్రభుత్వ అరాచకాలతో విసిగెత్తిన ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చెప్పిన మాట మీద నిలబడే పార్టీ, కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ, దేశ హితం కోసం అన్ని త్యాగం చేసి పరిశ్రమించే పార్టీ అని భారతీయ జనతా పార్టీకి పేరు. అటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఇవాళ ఈ అవకాశం రావడం, శాసనసభ్యులుగా గెలవడం, మంత్రులుగా కావడం మొత్తం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చలివే అని, మీరు పెట్టిన భిక్ష అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ సంస్కృతి అటువంటిది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్న కార్యకర్తను తీసుకెళ్లి కేంద్రంలో మంత్రిని చేసింది. జాతీయ కార్యదర్శిగా ఉంటున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రంలో మంత్రిని చేసింది. గల్లీలో ఉంటున్న కార్యకర్తను తీసుకెళ్లి ఢిల్లీలో నాయకుని చేసింది. ఢిల్లీలో కార్యకర్తగా ఉంటున్న కార్యకర్తను తీసుకొచ్చి గల్లీలో నాయకుని చేసింది. అదే భారతీయ జనతా పార్టీ వైశిష్టత. భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్తకు ఏ రకమైన గౌరవం లభిస్తుందో, ఎప్పుడు అవకాశం లభిస్తుందో అని ఎదురు చూడాల్సిన అవసరంలా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అప్నా నెంబర్ బి లగేగా. ప్రతి కార్యకర్తకి ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే మేము అక్కడ కూర్చొని సంతోషపడతాం. మా కార్యకర్త, మా కళ్ళ ముందు పెరిగిన కార్యకర్త ఇవాళ నాయకుడు అయ్యాడు రా, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మంత్రి అయ్యాడని సంబరాలు చేసుకునే రోజు మాకు వస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని మాకందరికి ధన్యవాదాలు చెప్పే రోజు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని, ఆ విశ్వాసంతో ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈనాడు పత్రిక ద్వారా ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ ప్రతిపక్ష పాత్ర వహించిన వ్యక్తి రామోజీరావు అని లావు శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. రాష్ట్రంలోని రైతులు దేవుని కృపతో సుభిక్షంగా ఉండాలని వారు కోరారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరానికి విచ్చేసిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణ్ శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిరిడి సాయిబాబాను దర్శించుకున్న అనంతరం గోమాతశాల మరియు రామోజీరావు పెద్ద కర్మ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ దీక్షతో పూర్వ ఆచారాలు అనుసరిస్తూ గిరి ఆవులను పోషిస్తూ వాటి ద్వారా వచ్చే పాలు, వెన్న, నెయ్యి 10 మందికి పంచడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 50 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈనాడు మార్గదర్శి, ప్రియా పచ్చళ్ళు, సినీ టెలివిజన్ రంగంతో పాటు అనేక వ్యాపార రంగాల్లో విజయం సాధించి దేశానికి విశిష్టత గౌరవాన్ని తెచ్చిన ఘనత ఒక్క రామోజీరావుకే దక్కుతుందన్నారు. ఇక్కడ ఈ గోశాలని ఇంత ప్రతిష్టతో, ఎంతో దీక్షతో ఇక్కడ నడుపుతూ ఇన్ని ఆవుల్ని ఇక్కడ పెంచుతూ, అది అన్నీ కూడా నాటు ఆవులు పెంచుతూ, గిరి ఆవులు పెంచుతూ వాటి నుంచి వచ్చే నెయ్యి కానీ, వెన్న కానీ వీటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం, మన పూర్వ ఆచారం ప్రకారం తీసి 10 మందికి కూడా పంచుతున్న వారందరికీ కూడా, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో తెలిసింది అందరికీ, కొద్దిగా నాటు ఆవులు పెంచాలి అంటే పెద్ద ఎకనామిక్గా కొద్దిగా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. అయినా కానీ ఎంతో ప్యాషన్తో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సాయిబాబా ఆశీస్సులు ఈరోజు అనుకోకుండా ఫ్లైట్లో కలవటం, ఇక్కడ రావటం ఈరోజు కుదిరింది. ఆయన ఆశీస్సులు కూడా మనందరిపైన కూడా ఉండాలని, రాష్ట్రం పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులపైన ఉండాలని చెప్పి, ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడాలని చెప్పి, రైతులు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు రామోజీరావు పెద్ద కర్మ సందర్భంగా పేదలకు, గోవులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలియజేశారు. నీతి నిజాయితీతో తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించిన రామోజీరావు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఒక మహోన్నతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. పేపర్ పెట్టిన దగ్గర నుంచి
పేదవాడికి పేపర్ ఎలా వెళ్ళాలి, న్యూస్ ఎలా వెళ్ళాలి, ఛానల్ పెట్టినా కూడా అది కూడా స్వచ్ఛమైనటువంటి, ఒక అబద్ధాలు లేనటువంటి, న్యాయపరమైనటువంటి వార్తలు అందించే సంస్థ ఈనాడు. అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ చిట్ ఫండ్ మీద కంపెనీ మీద కంప్లైంట్ చేయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు అసూయతో ఆయన మీద ఎన్నో ఇబ్బందులు గురి చేసినా ప్రజలందరూ కూడా ఆయన వెనకమాలు ఉండి ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, పచ్చళ్ళు కానీ ఒక పేదవాడికి లేదా మధ్యతరగతి వాడికి ఉపయోగపడే పనులన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ రోజున వారి కోడలైనటువంటి, వారి అబ్బాయి అయినటువంటి కిరణ్ గారు కానీ, శైలజ గారు కానీ, మరి అందరూ కూడా అంత పెద్ద ఆర్గనైజేషన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఇచ్చిన బాటలో బాగా నడపగలుగుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారికి కూడా చాలా ఓపిక ఆయన దగ్గర నేర్చుకున్నారు. గురువులాగా ఆయన శిష్యులుగా ఆయనకి శైలజ కిరణ్ గారికి నేర్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 15,000 మంది మహిళా పోలీసులకు సమన్యాయం చేయాలని ఏపీ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ మహిళా పోలీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గం మధులత కోరారు. ఆమె ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న కోర్టు కేసు విషయాన్ని మధులత ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు సమన్యాయం చేయాలని కోరారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అమ్ముల రాధిక, గుంటూరు జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ తిరందాస్ గీతా పావని తదితరులు ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అందించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ వి మంగళగిరి నందలి వీవస్ కాలనీ 5వ సచివాలయం పరిధిలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అన్ని సచివాలయాల సెక్రటరీలు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, తగు నిర్ణీత సమయానికి విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యమూ ఏర్పడకుండా రోడ్లను, వీధులను మరియు డ్రైన్లను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై ఎటువంటి ఆక్రమణలు జరగకుండా ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, రోడ్లపై అనధికారంగా ఎటువంటి తాత్కాలిక నిర్మాణాలు, ఇసుక, కంకర, ఇటుక మరియు డెబ్రిస్లను రోడ్డుపై వేయకుండా, రోడ్లపై అక్రమంగా తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు వంటి వాటిని ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2021 చేసిన శపథం నిలబెట్టుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక చేయనున్న సభ్యులు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.